వెల్కమ్ బ్యాక్ టు వావ్ మోమ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను మంచి వీడియోతోటి. మా దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ, అదేనండి ఆంధ్ర మహిళా సభ సగర్వంగా మాతృభాషా దినోత్సవ సంబరాలను జరుపుకుంది. మరి ఈ కార్యక్రమంలో మా విద్యార్థులందరూ కూడా పద్యాలు, సామెతలు, అలాగే 3 నిమిషాల వక్తృత్వ పోటీలో పాల్గొనడం జరిగింది. మరి ఈ వీడియోలన్నీ మీకోసం అందిస్తున్నాం. చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. తర్వాత కంటిన్యూస్ అయితే ఒక అదే పనిగా తినడం అది మంచిది కాదు, ఆరోగ్యకరం కాదు. సో రోగం వేసుకుంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే కూర్చుని తిండి కొండైనా తగ్గిపోతుంది. కొండంత ఇది ఉన్నా కూడా మనము ఏ పని చేయకుండా కూర్చొని తిన్నామంటే అది చదువుతాము. వినరాలు ఎవ్వరు చెప్పినా విననంతనే వేగపడక వివరింపగలను. కనికల్లా నిజం తెలిసిన మనుజుడే నీతిపరుడు మహిళో సుమతి విశ్వదాభిరామ వినురవేమ. అంటే వినరాలు ఎవరు చెప్పినా అంటే మనం ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఎవరైనా మన గుండె కావచ్చు, ఇంకెవరైనా మన చిన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చెప్పిన ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. తర్వాత కరెక్టా కాదు తెలిసిన తర్వాత దానికి మనం ఇచ్చే సమాధానం. వినదాగు రేపు చెప్పి వినంతనే వేగపడకంటే వినక ముందుకే చెప్పింది అర్థం కాకముందే ముందుగా మనం నాకు తెలుసు నాకు తెలుసు అనడం కాకుండా ఫస్ట్ వినాలి. కనికల్లా నిజం తెలిసిన అంటే తెలిసినా సరే, నిజం తెలిసినా సరే వాళ్ళు చెప్పేది అర్థం చేసుకున్న తర్వాత అది కరెక్ట్ తప్ప అది తర్వాత వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం. మనుజుడేపో నీతి పరుడు అంటే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా సరే, మనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళని గౌరవించడం ఫస్ట్. అంటే మనకంటే తక్కువ తక్కువ చూడకపోవడం. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలో మేడం మామూలుగా జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, అంటే ఒక అతను వాళ్ళ డ్రెస్సింగ్ బట్టి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు మామూలుగా పంచాలు, లుంగీలు, టవల్ అట్లా వేసుకుంటున్నారు. వాళ్ళకి వీళ్ళకినే కొంచెం డ్రెస్సింగ్ వేసుకుని షర్ట్ అట్లా వేసుకుని వాళ్ళు వచ్చిన వాళ్ళకి తను సేమ్ అంటే వ్యవసాయం అతను ఇస్తున్న ఫుడ్ బట్టి మనం తీసుకుంటున్నాం. రైతు పండిస్తున్న ఫుడ్డే మనకి మెయిన్ గా వచ్చేది. అతను కష్టపడతాడు. అతను చేసే పొలం పంట మన దగ్గరికి వచ్చిన తర్వాత అతను తక్కువ చేసి చూడడం. అంటే ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి ఉంటే వాళ్ళని పిలవడం ఇతన్ని ఏదో అవమానించి మాట్లాడము, ఇతను ఏదో సారు అని రెస్పెక్ట్ పిలిచి మర్యాద ఇవ్వడం. అంటే అతను చేసి ఇతను చేసే సేమ్. ఆయన కష్టపడుతున్నాడు, ఆయన కష్టపడే ఫుడ్ తీసుకుంటున్నాడు. అది నేను అది అర్థమవుతుంది. ఇంత రమ్మంటే ఇల్లంతా నాదేది. అంటే మనం ఏదో పిలిచి ఆహ్వానించడం ఒక వ్యక్తిని, మన చుట్టాలు కావచ్చు, ఇంకోవరం కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకోవరం కావచ్చు. అంటే ఏదో రమ్మన్నకి ఎంతవరకు అంతవరకు చేయాలి. ప్రతి దాన్ని పడేయడం అట్లా చేయడం ఇది నాదే కదా నేను తీసుకెళ్తా అనడం వద్దు అన్నదాన్ని అని నేను పండు చూడు మేలిమైనను పొట్ట విప్పి చూడు పురుగులుండు సిరికి వాణి మదిన బింకమీదారుగా విశ్వదాభిరామ వినురవేమ. నేర్పండి అందరికి నేర్పండి చేస్తారు. కొంచెం ఎవరిగా బాగుంటది చూడంగా తినాలనిపిస్తుంది. కానీ నాకు పొట్ట విప్పితే అన్ని పురుగులు ఉంటాయి. అట్లనే సిరికి వాణి బింకమీదారు సిరికి వాడు చూడడానికి ఒక్కోసారి మనం బయటకి తీసుకున్నా దాదా గిరి లోపల భయం అనేది ఉంటది అనేది వేమన గారు చెప్పిన ఇది పద్ధతి. సామెత గోరు చుట్టపై రోకలి పోడు, గోరు చుట్టపై రోకలి పోడు.
అప్పుడప్పుడు ఏదో చిన్న విషయానికి బాధపడుతుంటాం కదా. ఆ, దానిపై ఇంకొకటి ఇంకా పెద్ద ఇంకా పెద్ద సిచ్యువేషన్ ఏదైనా తగిలినప్పుడు దా- ఆ ఆ సామెతను వాడతారు అన్నమాట. అంటే చిన్న దెబ్బపై ఘోర చిన్న దెబ్బ తగిలింది. దాని వల్ల టోకన్ పోటీ మనం చిన్న విషయంలో ఇబ్బంది పడుతున్నాం, దానిపైన ఇంకో పెద్ద సిచ్యువేషన్ వచ్చి పడిందండి. కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా గానీ మనం ఇప్పుడు ఇక్కడ ఈ కాలేజ్ లో ఏ సిచ్యువేషన్ ఉన్నా గానీ ఏమైనా వరద వచ్చినా కానీ మనం ఎగ్జామ్ బాగా ఇవ్వాలి, బాగా పాస్ అవ్వాలని క్లాస్ లో నేను నేర్చుకున్న పద్ధతి నాకు గుర్తున్నంత వరకు ట్రై చేస్తాను చెప్పడానికి. విద్య నిపుణ ఉత్తమము విత్తము రూపము పూరిసాలిని విద్య యశస్సు భోగపరి విద్య గురువు విదేశ బంధుడన్. మర్చిపోయాను బట్ మీనింగ్ అయితే వస్తుంది. లాస్ట్ లైన్ వచ్చేసి విద్య కృపాల పూటితము విద్య నెరుంగని వాడు మర్చిపోయాడు. అంటే ఏదైనా కూడా మనకి ఏదో ఒక రకంగా జ్ఞానం, చదువు అంటే చదువే అని కాదు, ఇవంతా చదువుకోకపోయినా కూడా జ్ఞానం అనేది కామన్ గా అందరికీ ఉంటుంది. దేవుడు అందరికి ఎవరికి కావాల్సింది వాళ్ళకి పెట్టే ఉంటాడు. సో ఒక్క విద్య అంటే మన దగ్గర ఉందనుకోండి, మనల్ని పలకరించాలని లేకపోయినా కూడా వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సో మనకి గురువు లేకపోతే మనకున్న జ్ఞానంతోనే ఒక గురువు లాగా మనకు అదే ముందుకు తీసుకెళ్తుంది అనమాట. బట్ అందుకని ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అన్న దానికి కూడా మనకి అంతో ఇంతో కొంచెం జ్ఞానం అవసరం అన్నమాట. ఈవెన్ నా విదేశాలకు వెళ్ళి నాకు ఆ భాష రాదు, నేను ఎలా సర్వైవ్ అవ్వగలను అని అనుకుంటూ ఉంటాం ఒక్కసారి. కానీ మనకి విద్య అంటూ ఉంటే మనం ఎక్కడైనా ఎలాగైనా కూడా సర్వైవ్ అవ్వచ్చు అనేది దీని అర్థం. సామెత బియ్యం బియ్యంలాగా ఉండాలి, బిడ్డకు మాత్రం బీరకాయలా ఉండాలి. సో అంటే మన ఇక్కడ ఉన్న దాన్ని చూసుకొని చెప్తాను. మనం రోజు వస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాము, మన బుక్కులు అక్కడే పెడుతున్నాం, మళ్ళీ వస్తున్నాం, మనకి మాత్రం సంగీతం రావాలి అంటే కష్టం కదా. కొంచెం పాటితే వస్తుంది. సో ఎక్కడ ఉన్నాయి అలాగే ఉంటే బిడ్డలు కూడా ఎదగరు, ఎక్కడ అక్కడే ఉంటే మనం కూడా ఎదగవు. థ్యాంక్ యూ మ్యామ్. నమ్మిటి నామనంబున సనాతనలై ఉమా మహేశ్వరన్ మిమ్ము పురాణ దంపతులు మేలు భజింపు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశివి గదమ్మ హరింపతి జయమమ్మ మిమ్ము నమ్మిన వారికి ఎన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరు. రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరులని స్తుతిస్తూ నా మనస్సులో నిన్నే ఎప్పుడూ భజిస్తూ ఉన్నాను. పురాణ దంపతులైన ఉమా మహేశ్వరులను అంటే ఉమాదేవి శివులని ప్రార్థిస్తున్నాను. మేటి పెద్దమ్మ దయాంబు రాశి కదమ్మ అంటే దయాన్ని రాశిభూతం చేస్తే అంత దయా హృదయమైన స్వభావం కలిగిన అమ్మవారైన నువ్వు హరింపతి చేయమమ్మ, ఆ హరినే నన్ను పతిగా చేయొచ్చు. నేను నమ్మిన వారికి అన్నాడు నాశము లేదు కదమ్మా. నేను నమ్ముకున్న వారికి ఎప్పుడు అభయం ఉంటుంది, విజయం ఉంటుంది, నాశనం ఉండదు అని రుక్మిణీదేవి ప్రార్థించిన ప్రతి మా బామ్మ ఎప్పుడు చెప్తుంది అనమాట. మేము ఎప్పుడైనా అల్లరి చేస్తే పని లేని మంగళవాడు అంటే చేసేదే ఏ పని చేయలేదు, కానీ ఏ ఒక్క పని చేసినా ఏదో పిచ్చి పని చేసినట్టు అన్నట్టు ఈ సామెత. మోక్షంలో మీకు పోతన భాగవత పద్యం ఒకటి చెప్తాను. మనకు గజేంద్ర మోక్షంలో ఏనుగు మొసలి కాలు పట్టుకుంటే ఆయన ఎన్ని సర్వ విధాలా ప్రయత్నించి చివరికి ఎటు ఇక ఏ దిక్కు లేకపోతే ఆ విష్ణుమూర్తిని ప్రార్థించడము, ఆయన కథలు రావాలి అన్నంతగా కోరుకుని ఉంటే ఆ పద్యం అందరు సేమ తెలియజేయకండి. అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబుల అపల మందార వనాంతరామృత శర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము కుయ్యాలించి పాహి పాహి అని కుయ్యాలించి సంభ్రమించి. ఇందులో ఈ పద్యంలో ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ మనకు జయదేవ కవులు ఆయన ఒక అష్టపదిలో స్వామి కృష్ణ పరమాత్మ రాస్తున్నట్టు ఈ పద్యం రచిస్తూ ఒక 2-3 లైన్లు రాసే వాక్యాలు రాసేసి ఇంకా ఏం రాద్దామా అనేసి అలా వదిలిపెట్టుకోతే ఆ భగం విష్ణుమూర్తి వచ్చి తన స్వయంగా ఆ పద్యం పూర్తి చేసుకున్నాడు అనమాట. అంటే ఆ వైకుంఠపురంలో
ఆ విధంగా కలువల పువ్వు మీద వికసించి పడుకున్నటువంటి లక్ష్మీదేవత పడుకున్న విష్ణుమూర్తి ఈయన అరుపు విని పాహి పాహి అని కోరుకుంటే కదిలితే కదిలి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ శంకు చక్రములు అంటే వేరే పద్యం వస్తుంది. అంతా అటు ఇటు ఉల్టా తలకిందులుగా పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారనమాట. ఆయన కోరిక ఆ విధంగా గజేంద్రుడు కోరుకునేసరికి ఆ సందర్భంగా పోతనమ్మ వచ్చి దక్కిన పద్యం. కూడా సామెతలు అన్నవి మనకి పూర్వీకులంతా మన నిత్య జీవితంలో అన్వయించుకోవడానికి, మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం కోసం పెట్టుకున్నవి ఈ సామెతలు అన్నవి. కానీ మనుషులకి చేతులు కాళ్ళు లేకపోయినా బతకచ్చు, కానీ ఫస్ట్ మనకు మొదట కళ్ళు అవసరం. అందుకని సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఒకవేళ అసలు కళ్ళు లేకుండా ఉండే కనుకంటే మెల్ల కన్ను ఉంటే కూడా బుద్ధి కన్నా మెల్ల మేలు అంటారు. తర్వాత ఎవరినో ఏదో చేసేస్తున్నారు అనేసి మనం కూడా అదే పని చేసి అది మనకు సమన్వయం అవుతుందా కాదా అనుకుండా దానికోసంగా నక్క పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. ఆ తర్వాత ఇంకా మనకు ఒక పని చేయబోయి ఇంకేదో చేసేసి ఒక పని చేస్తే లేని కొన్ని ప్రమాదాలు ఎత్తుకుని ఉంటే కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊరినట్టు. కేశప్ప మహాకవి ధర్మపురి వాస్తవ్యులు. ఆయన లక్ష్మీ నరసింహస్వామి పైన 108 పద్యాలు, సీత పద్యాలు రాశారు. ఓకే, శతకం అంటాం. ఓకే, దాంట్లో నేను రెండవ పద్యం చెప్తున్నాను. ఆల్మోస్ట్ మా అందరికి ఊరు వాళ్ళందరికీ 50 దాకా వస్తాయి. అందరూ నేర్చుకుంటాం ఇది చిన్న పని. ఓకే, సెకండ్ది పద్మలోచన సీస పద్యము మీద చెప్పబోనితినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండత్రయం పరిసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథములు చదువలేదు నీ కటాక్షంబుననే రచించెదగాని ప్రజ్ఞనాయతిగాద ప్రస్తుతింప తప్పుగల్గిన సద్భక్తి తప్పువౌన చెరపునకు వంకబోనేము చెడును తీపు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితరూరా. పద్యములు నీ మీద అంటే ఎలాంటి పద్మలోచన అంటే పద్మము లాంటి కన్నులు కలిగినటువంటి వాడ నీ మీద నేను ఎలాంటి పద్యాలు చెప్పలేను. అంటే నేను చాలా లో టాలెంటెడ్ పర్సన్. పద్మలోచన సీత పద్యములు మీద చెప్పబోనితినయ్య చిత్తగింపు చెప్పాలనుకుంటున్నా నీకు. నా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ లేదు. ఆయన విమర్శిస్తాడు శేషప్ప. గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠన లేదు. నాకు గణాలను విభజివ్వడం ఇవన్నీ ఏమి రాదు. పంచ కావ్యాలను కూడా నేను చదువుకోలేదు. ఓకే, ఎలాంటి కావ్యాలని చదువుకోలేదు. బట్ నాకు నువ్వు కోఆపరేట్ చేయి. ఓకే, పంచకావ్య శ్లోక పద్మలోచన తీస పద్యముల మీద చెప్పబూనితినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండత్రయం బరిసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథములు చదవలేదు. అమరకోశం అలాంటి గ్రంథాలను కూడా నేను చదువుకోలేదు. ఓకే, అమరకాండత్రయం బరిసి చూడగలేదు అలాంటి 3 గ్రంథాలు ఉన్నాయట అమరకోశం, దాన్ని కూడా నేను నిన్న చదువుకోలేదు. బట్ నాకు మాత్రం కోఆపరేట్ చేయి. ఓకే, అమరకాండత్రయం బరిసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథములు చదవలేదు. గొప్ప గొప్ప శాస్త్రాలు నేను చదవలేదు. నీ కటాక్షంబుననే రచించరగాని ప్రజ్ఞనాయతిగా ప్రస్తుతింప నువ్వు నాకు కటాక్షం ఇస్తే నేను పద్యాలను రాయగలుగుతా. కాబట్టి నువ్వు నాకు ఎట్టి పరిస్థితుల్లో కోఆపరేట్ చేయాల్సిందే అని స్వామి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ గా శేషప్ప మహాకవి అడుగుతున్నాడు. చాలా రిక్వెస్ట్ గా, చాలా బాగుంటాయి పద్యాలు ఇవన్నీ కూడా. ఓకే, పిట్ట కొంచెం పూత ఘనం, చిన్నగానే ఉంటారు కొంతమంది. ఓకే, కానీ వాళ్ళ టాలెంట్ మాత్రం చాలా ఉంటుంది. అలానే కొండ పిట్ట కొంచెం పూత ఘనం మొక్క మానయ్య వంగుతుందా. చిన్నప్పటి నుంచి పిల్లల్ని కంట్రోల్ చేయాలి. పెద్దయ్యాక వాళ్ళు మన మాట వినరు. చిన్నప్పటి నుంచి ట్రైన్ ఇవ్వాలి. మన పిల్లల్ని మనమే ఆదర్శం. మదర్ గా మనం కరెక్ట్ గా ట్రైన్ చేయాలి. చేస్తేనే వాళ్ళు కరెక్ట్ గా ఎదుగుతారు. ఎదిగి సొసైటీగా చూస్తుంటారు. అంతేగాని చిన్నప్పటి నుంచి మనం కంట్రోల్ చేయకపోతే వాళ్ళు మన మాట వినరు. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ విద్వాన్ సర్వత్ర పూజ్యత. విద్వాంసులకి ఎక్కడ వెళ్ళినా కూడా గౌరవం అనేది లభిస్తుంది. మనలో టాలెంట్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాం మనం. ఓకే,